కనటం అంటే ఏందండి? ప్రసవ వేదనను అనుభవించి కొరింథీయులను కన్నాడు, గలతీయులను కన్నాడు, సంఘాలని కన్నాడు ఆయన. అంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడు. కనుటతో పోల్చాడు, ప్రసవంతో పోల్చాడు. ఏమండి, ఇదిగో యేసుప్రభు నిజమైన దేవుడు, నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే వాగులో దూకు అనేది కాదు. ప్రభా ప్రార్థన చేస్తున్నాను, ఆయన ఆత్మని రక్షించు, నా బంధుమిత్రులను రక్షించు, వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు అంటే నీ ప్రయత్నం ఏంది, నీ పని ఏందంటాడు ఆయన. నేనేం చేయను తండ్రి, నాకు బోల్డని పనులు ఉన్నాయి, ఈ పనులు నేను ఆడబెట్టుకునేది. నీకు స్తోత్రం, నువ్వే రక్షించుకో. ఎవరిని ఉపయోగించి రక్షించాలా? మేము ఎవరిని పంపేదామో మా నిమిత్తము ఎవడు పోవును? పోవాల్సిన వాళ్ళేమో జస్ట్ ప్రార్థన చేసి సర్దుకుంటున్నారు, లేదా 2 ముక్కలు చెప్పి సర్దుకుంటున్నారు. మరి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళని ఆలోచింపజేసి, దేవుని ప్రేమను వారికి రుచి చూపించి, ప్రసవ వేదన పడి ఒక్కొక్క ఆత్మను కనే యోధులేరి, అలా బాధ్యత తీసుకున్న వాళ్ళేరి. మళ్ళీ ప్రార్థన పొద్దున్నే లేచి మోకాళ్ళు వేసి, నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి అయ్యా ప్రభువా అని సోకండాలు పెట్టి ఆడవటం ఒకటి. ఏమనుకోవద్దు, వెటకారం చేస్తున్నానని, మా ఏడుపును కూడా ఎగతాళి చేస్తున్నాడు అనుకోవద్దు. పనికి రాని, పనికి మాలిన, పని చేయని ఏడుపు నేను వెటకారమే చేస్తా. పనికి మాలిన, పనికి రాని, పని చేయని వట్టి ఏడుపులు, వట్టి మాటల్ని నేను వెటకారమే చేస్తా. ఎందుకయ్యి? నీ గుండెలో ఒక ఆత్మరక్షణ కోసం ఉన్న త్యాగం, ఆరాటం, ప్రసవ వేదన, సహనం, ఓర్పు దేవుడు కనిపెడతాడు. అసలు ఎంత భారం ఉంది ఈ మనిషికి ఆత్మను సంపాదించాలని. ఎక్కడో దేశాన్ని గదిలించమనో, రాష్ట్రాన్ని గదిలించమనో, మండలాన్ని గదిలించమనో, పట్టణాన్ని నేను అంటలా. అసలు ముందు నీ రిలేషన్స్, నీ బంధువులు, నీ ఫ్యామిలీ, వాళ్ళ విషయంలో నువ్వు కనపరచాల్సినటువంటి సంగతులు. ఇది కరెక్టే అన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇది కొంచెం తీవ్రంగా తీసుకోవాల్సిన విషయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అనయా సమస్యల్లో వస్తే నువ్వేందన్నయ్య ఈ మాటలు చెబుతావు? రోగాలు తగ్గే వ్యవహారం, అప్పులు తీరే వ్యవహారం, ఏదైనా ఉద్యోగం వచ్చే వ్యవహారం, ఏదైనా పిల్లలు పుట్టే వ్యవహారం, ఏదైనా అనుకున్న పనులు జరిగే వ్యవహారం చెప్పకుండా ఇదంతా చెబుతున్నావు ఏందన్నయ్య అంటే, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఇంకనూ పిల్లలై ఉన్నారా? మీరు ఇంకనూ పసిపిల్లలై ఉన్నారా? మీరు ఇంకనూ విశ్వాసులై ఉండలేదా? అల్ప విశ్వాసులారా అంటాను. ఏంటి మా బాధల గురించి చెబితే నీకు అల్ప విశ్వాసులాగా? మరి అంతే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మీరు ఇంకనూ అన్యజనులై ఉన్నారా అంటాను. అన్యజనులు ఏంది? అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఎందుకంటే వాళ్ళకి నేను తెలియదు కాబట్టి. మీకు నేను తెలిసి కూడా మీరు వాటి గురించి ఎందుకు కంగారు పడుతున్నారు? నేను ఉన్నా కదా.